హలో హాయ్ డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమ్యూనిటీ మెంబర్స్, హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. నేను ఇలా గూగుల్లో డిజిటల్ బిహేవియర్ అని ట్యాప్ చేసిన వెంటనే నాకు రైట్ సైడ్ లో గూగుల్ మ్యాప్ అనేది వచ్చింది. మీరు మీ బిజినెసెస్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, పార్ట్ ఆఫ్ ద డిజిటల్ మార్కెటింగ్ లో ఒక లొకేషన్ అనేది కావాలి అనుకున్నప్పుడు దాన్ని మనం ఏం చెప్తాము అంటే జిఎంబి ప్రొఫైల్ అని చెప్తాము. వాట్ ఇట్ ఈస్ జిఎంబి ప్రొఫైల్? గూగుల్ బిజినెస్ ప్రొఫైల్, అలాగే గూగుల్ మై బిజినెస్ అని చెప్తాము. ఒక బిజినెస్ కి డిజిటల్ గా అడ్రస్ ని క్రియేట్ చేయడం కోసము దాన్ని గూగుల్ మ్యాప్స్ అని చెప్పొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, దాన్ని గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అని చెప్తాము. ఈ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్. మన సర్వీసెస్ అనేది మార్కెట్ కి విజిబుల్ అవ్వాలి అంటే, ప్రొడక్ట్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరైనా సెర్చింగ్ చేసినప్పుడు గూగుల్లో మన ప్రొడక్ట్ గూగుల్ సెర్చ్ క్వైరీకి విజిబుల్ అవ్వాలి అంటే ఈ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ అనేది చూద్దాం. సో గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ సేమ్ ఇలా క్రియేట్ చేసుకొని దీనికి ఒక రివ్యూస్ అండ్ ప్రాపర్ ఆప్టిమైజేషన్ కనుక చేసుకోగలిగితే దెన్ మార్కెట్ లో ఎవరైతే మీ సర్వీస్ నేమ్ తో సెర్చింగ్ చేస్తారో వాళ్ళకి విజిబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో వీటికి కావాల్సింది ఎవ్రీథింగ్ అనేది మనకి ఆల్రెడీ ప్లేలిస్ట్ అనేది ఉంది. ఆ ప్లేలిస్ట్ లోకి వెళ్ళేసి యూ కెన్ ఐడెంటిఫై. సో ద కంప్లీట్ ట్యూటోరియల్ అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అనేది ఒకసారి చూద్దాము. దెన్ గో విత్ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్. ఓకే, సెర్చ్ ఆన్ ద గూగుల్ బిజినెస్ ప్రొఫైల్. సో ఇలా వస్తుంది. ఐ సెలెక్ట్ దిస్ వన్. ఓకే, సో మనం జీమెయిల్ తో లాగిన్ అవ్వాలి. దెన్ ఆఫ్టర్ స్టార్ట్ నౌ, గో టు ద నెక్స్ట్. సో నౌ ఇట్ కమ్స్ లైక్ దిస్. సో స్టార్ట్ నౌ అని క్లిక్ చేసిన తర్వాత ఇలా విజిబుల్ అవుతుంది. గో విత్ బిజినెస్ నేమ్, గో విత్ న్యూ నేమ్. సో కెఫే బీవీఆర్, గో విత్ బీవీఆర్ కెఫే. ఓకే, బీవీఆర్ కెఫే. కేటగిరీ ఫుడ్, ఫుడ్ కోర్ట్. Then go with next. Okay, business category ఏంటో సెలెక్ట్ చేసుకోవాలి. సో here is asking, do you want to add a location customer can visit like a store or office? ఓకే, మన బిజినెస్ క్రియేట్ చేసేటప్పుడు కొంతమంది డిజిటల్ సర్వీసెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి బిజినెస్ లొకేషన్ ఉండదు కానీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అంటే కస్టమర్స్ విజిట్ అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళ లొకేషన్ కి. సో ఇట్ ఈస్ ఆస్కింగ్, కస్టమర్స్ మీ స్టోర్ కి వస్తున్నారంటే యూ కెన్ సెలెక్ట్ ఎస్. కస్టమర్స్ మీ స్టోర్ కి రావట్లేదు అంటే యూ కెన్ గో విత్ నో. ఓకే, ఇన్ మై సినారియో కస్టమర్స్ స్టోర్స్ కి రావట్లేదు అనేది నేను సెలెక్ట్ చేశాను. ఓకే, ఇఫ్ ఐ గో విత్ ఎస్, ఓకే కస్టమర్స్ స్టోర్స్ కి వస్తున్నారు. ఓకే, ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే మోర్ ఆప్షన్స్ వస్తాయి. వి విల్ సీ ఓకే ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి అనేది. ఐ సెలెక్ట్ ఎస్ ఇండియా. సో అడ్రస్ అని సెలెక్ట్ చేయమంటుంది. ఐ గో విత్ ద సేమ్ అడ్రస్, సిటీ హైదరాబాద్, పిన్ కోడ్ స్టేట్ తెలంగాణ. దెన్ గో విత్ నెక్స్ట్. ఓకే, సో ఇస్ దిస్ యువర్ బిజినెస్? మనం ఎప్పుడైతే నేమ్ సెలెక్ట్ చేసుకుంటామో, నేమ్ సెలెక్ట్ చేసిన తర్వాత సిమిలర్ అడ్రసెస్ కనుక ఐడెంటిఫై అయితే ఇట్ ఈస్ ఆస్కింగ్ ద సిమిలర్ అడ్రస్ మీవే అనేసి అడుగుతుంది. ఓకే, నన్ ఆఫ్ దిస్. యూజువల్లీ మనకి ఫస్ట్ టైం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి నన్ ఆఫ్ దిస్ అని సెలెక్ట్ చేసుకుంటాను. దెన్ గో విత్ ద నెక్స్ట్. సో దిస్ ఇస్ ద అడ్రస్. ఇక్కడ మనం అడ్రస్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. క్లిక్ ఆన్ ద అడ్జస్ట్ బటన్. ఇక్కడ అడ్జస్ట్ బటన్ క్లిక్ చేస్తే వీ కెన్ అడ్జస్ట్. ఈ నావిగేషన్ అనేది ఇక్కడే ఉంటుంది. సో మ్యాప్ మాత్రం మూవ్ అవుతుంది. ఓకే, సో ఇఫ్ యూ గో విత్ జూమ్, సో దిస్ ఇస్ ద జూమ్ ఆప్షన్. ఓకే, సో మీరు జూమ్ ఆప్షన్కి వెళ్ళండి. సో ఐ వాంట్ టు యాడ్ ఎంపీఎన్. ఓకే, ఐ వాంట్ టు యాడ్ హియర్. ఓకే, సో ఇది లొకేషన్ అనుకుందాం. ఓకే, ఇలా మీరు ఇంకా క్లోజ్కి వెళ్ళొచ్చు జూమ్. ఓకే, ఐ వాంట్ టు యాడ్ హియర్. ఓకే, దట్స్ ఇట్. దెన్ డన్ సెలెక్ట్ చేయండి, లాక్ అయిపోతుంది. దెన్ ఆఫ్టర్ కన్ఫర్మ్. దెన్ డూ యూ వాంట్ టు ప్రొవైడ్ డెలివరీస్ ఎట్ హోమ్ అండ్ ఆఫీసెస్ విజిట్స్? ఓకే, సో నో. ఓకే, దెన్ సెలెక్ట్ నెక్స్ట్. సో ఇక్కడ మనం మొబైల్ నెంబర్ అడుగుతుంది. డెఫినెట్లీ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఓకే, ఎట్ ద మూమెంట్ ఆల్ నెంబర్స్ అనేది ఎగ్జాస్టెడ్ అయిపోయాయి. సో దేర్ ఇస్ నో న్యూ నెంబర్. బట్ ఇక్కడ మీ నెంబర్ యాడ్ చేయండి, వెబ్సైట్ అనేది యాడ్ చేయండి. ఓకే, మీ బిజినెస్ కి డిజిటల్ అడ్రస్ కనుక ఉంది అంటే యూ కెన్ యాడ్ యువర్ వెబ్సైట్. ఆల్సో మీ వాట్సాప్ కి సంబంధించిన యూఆర్ఎల్ కూడా యూ కెన్ యాడ్ హియర్. మీ వాట్సాప్ కి సంబంధించిన బిజినెస్ ప్రమోషన్స్ ఉంటాయి కదా, మీ వాట్సాప్ కి సంబంధించిన మొబైల్ కి ఒక యూఆర్ఎల్ ఉంటుంది. సో యూ కెన్ ఆల్సో గివ్ ద యూఆర్ఎల్ హియర్. ఓకే, ఐ స్కిప్ దిస్ ఆప్షన్ ఎట్ ద మూమెంట్. లేటర్ యాడ్ చేస్తాను. నెంబర్ యాడ్ చేసిన వెంటనే ఓటీపీ వస్తుంది. ఓకే, వెరిఫై లేటర్. ఓకే, నెంబర్ తర్వాత వెరిఫై చేస్తాను. సో ఇక్కడ ఓపెనింగ్స్, కస్టమర్స్ మన బిజినెస్ కి విజిట్ అవుతారు కాబట్టి అవర్స్ ఏంటి? ఓకే, ఐ సెలెక్ట్. ఓకే, అవర్స్ మార్నింగ్ 10 AM టు 10 PM, 10 AM టు 10 PM, 10 AM టు 10 PM. ఓకే, సో కస్టమైజ్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. సో రిమైనింగ్ 3 days హాలిడేస్ ఇచ్చాను. దెన్ గో విత్ నెక్స్ట్. ఓకే, ఇక్కడ 10 PM టు 10 PM ఇచ్చాను. ఓకే, సారీ, 10 AM, 10 PM. Then go with next. So ఇది బిజినెస్ డిస్క్రిప్షన్. సో బిజినెస్ డిస్క్రిప్షన్ కి యూ కెన్ యూజ్ ద చాట్ జీపీటీ. గివ్ ఏ బిజినెస్ డిస్క్రిప్షన్ ఫర్ GMB profile on the name BVR Cafe. Then enter. Here is the prompt. I copy, write it short here. Okay.
750 క్యారెక్టర్స్ ఉంటాయి. We can use the 750 characters. Okay, then go with next. So here are the images. Okay, so I select images. సో అంటే మన బిజినెసెస్ కి ఫ్రంట్ ఇమేజెస్ ఏదైతే ఉన్నాయో, అంటే బిల్డింగ్ ఫ్రంట్ సైడ్ ఉన్న ఇమేజెస్, బోర్డ్స్ కానీ, సైన్ బోర్డ్స్ కానీ, ఇంటీరియర్ కి సంబంధించింది కానీ, మన ఆఫీస్ కి సంబంధించిన ఫొటోస్ అనేది ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి. సో ఎట్ ద మూమెంట్ ఐ స్కిప్ దిస్ ఆప్షన్. దెన్ యాడ్ ఫొటోస్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇక్కడ చూడండి మన బిజినెస్ ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నాము, ఇన్సైడ్ అండ్ ఇంటీరియర్ కి సంబంధించిన ఎన్ని రూమ్స్ ఉన్నాయి, బిజినెస్ పార్టీషన్స్ ఎన్ని ఉన్నాయి, ఏ హాల్ ఎలాంటి సర్వీసెస్ ఎన్ని ఉన్నాయి, సో వాటికి సంబంధించిన ఇంటీరియర్ మొత్తాన్ని మనం ఇక్కడ చూపించవచ్చు. సో ఎట్ ద మూమెంట్ ఐ స్కిప్. సో ఇన్ యువర్ సినారియో యూ కెన్ అప్లోడ్. ఐ స్కిప్ దిస్ ఆప్షన్. సో దిస్ ఈస్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. ఓకే, మనకి వెబ్సైట్ అనేది ఇప్పుడు యాడ్ చేయాలనుకుంటే వీ కెన్ యాడ్. ఓకే, మన గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ కి వెబ్సైట్ ని యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు, లేదు అంటే న్యూ వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే న్యూ వెబ్సైట్ ని క్రియేట్ చేయవచ్చు. ఓకే, ఎట్ ద మూమెంట్ ఐ స్కిప్ దిస్ ఆప్షన్. సో దెన్ యువర్ ఎడిట్స్ విల్ బి విజిబుల్ వన్స్ యు ఆర్ వెరిఫైడ్. ఓకే, మన బిజినెస్ అనేది వెరిఫై అయిన తర్వాత ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఎందుకు వెరిఫై చేయలేదంటే మనం మొబైల్ నెంబర్ యాడ్ చేయలేదు కాబట్టి వెరిఫై చేయలేదు. వన్స్ ఒకసారి మొబైల్ నెంబర్ యాడ్ చేసిన తర్వాత వెరిఫై అవుతుంది. నౌ ఇట్ కమ్స్ టు విజిబుల్. సో ఇది మన లొకేషన్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ హౌ వీఆర్ క్రియేటింగ్ ఏ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్. ఓకే, వీటికి సంబంధించిన కంప్లీట్ ట్యూటోరియల్స్ అనేది యూ కెన్ గో అండ్ చెక్. సో 100% డిజిటల్ మార్కెటింగ్ ట్యూటోరియల్స్ ఉంటాయి. యూ కెన్ గెట్ దేర్. సో డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ డిజిటల్ బీవేర్ ఆల్ ఫర్ కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్.